ప్రేతాత్మ అవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ బ్లాగర్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో మీకోసం అరుంధతి మూవీ తీసినటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. పదండి వెళ్ళి చూద్దాం. రండి రండిరా. అరుంధతి కోటగా ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా కర్నూలు జిల్లాలోని యాగంటి క్షేత్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. ఇది అరుంధతి కోటగా కన్నా నవాబు గారి బంగ్లాగా ప్రసిద్ధి చెందింది. ఈ బంగ్లాని పూర్వం గెస్ట్ హౌస్గా వాడుకునే వాళ్ళు నవాబులు, కాబట్టి ఇది నవాబుల బంగ్లాగా ప్రసిద్ధి చెందింది. ఈ కోట బయట చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మీరు చూడొచ్చు. కాకపోతే లోపల అంత ఏం లేదు, నార్మల్గా కొంచెం శిథిలావస్థకు చేరుంది. లోపల కూడా మీకు చూపిస్తాను. ఇది ఎట్లా చూసినా 4 పక్కల 4 దారులు కనిపిస్తాయి. కోట లోపల చూడొచ్చు మీరు, పైన అంతా పడిపోయి ఉంది. ఇది బంగ్లా లోపల ఉన్న సిచ్యువేషన్. దీన్ని ఖచ్చితంగా ఆర్కియాలజీ వాళ్ళు పైన మరమ్మతులు చేయాలి. చేస్తే టూరిస్టులు ఖచ్చితంగా వస్తారు. మన అరుంధతి కోట లోపల ఉన్న సిచ్యువేషన్ అది. లోపల చాలా గదులు ఉన్నాయి. గదులకి చాలా కిటికీలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ లోపల ఇది చూస్తే మాత్రం బాత్రూమ్ ఉన్నట్టుంది. మీకు అలాగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఏదో చంద్రముఖి గది ఉన్నట్టుంది. ఈ ఆర్కిటెక్చర్ మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంది. మీరు చూస్తున్నారు మెయిన్ రోడ్ అన్నమాట అది. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే బలగానపల్లి, రైట్ సైడ్ వెళ్తే యాగంటి క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ కోటని ఏ రాయితో కట్టారో కానీ చూడటానికి చాలా అందంగా ఉంది. నాకు తెలిసి ఇది పాలరాయిలాగా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలామంది ఇక్కడ టూరిస్టులు వస్తున్నారు, మీరు గమనించవచ్చు. దీని టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనుకుంటా. దీని లోపల పశుపతి సమాధి ఇట్లాంటివి ఉంటాయని చెప్పి మీరు అనుకోవద్దు, అక్కడ ఏమి ఉండదు. అది జస్ట్ సెట్టింగ్ మాత్రమే. ఇది కోటని చూపించి మనకు ఆ మూవీ తీశారు. ఇందులో కొంత భాగాన్ని మాత్రమే అరుంధతి మూవీ తీయడం జరిగింది, మిగతాదంతా సెట్. సో దీని గురించి ఇంకేం లేదు చెప్పడానికి. ఈ ప్రభుత్వాలు కొంచెం పట్టించుకొని దీన్ని కొంచెం ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ